హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు శివుని అంశతో జన్మించిన వాళ్ళని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తుంది. అయితే కొన్ని రకాల పేర్లు గలవారితో శత్రుత్వం పెట్టుకుంటే మాత్రం అంతే సంగతులు. శివునికి ఎంతో ఇష్టమైన పేర్లు కొన్ని ఉన్నాయి. మరి ఆ పేర్లు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. శివునికి ఇష్టమైన పేర్లను తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. మన ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఇంట్లో మనం పూజలు చేస్తూ ఉంటాం. అయితే మనం చేసే పూజలకు 1000 రెట్ల పుణ్య ఫలితం లభించాలి అంటే మీ పూజా గదిలో ఖచ్చితంగా ఒక గోమాత పటం కానీ గోమాత విగ్రహం కానీ ఉండాలి. మీ పూజా గదిలో గోమాత పటం ఉంటే మాత్రం మీరు చేసే పూజలకి 1,000,000 జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. 3,000,000 దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. రాక్షసులు అలాగే దేవతలు కలిసి అమృతం కోసం క్షీరసాగర మదనాన్ని జరుపుతూ ఉండగా సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి బయటకు వచ్చింది. లక్ష్మీదేవితో పాటు ఆవు కూడా బయటకు వచ్చింది. లక్ష్మీదేవితో పాటుగా వచ్చిన ఈ ఆవు నుండి వచ్చే పాలు, పెరుగు అలాగే నెయ్యి వంటి వాటిని యజ్ఞాలు చేయడానికి దేవతలు ఉపయోగించేవాళ్ళు. సకల దేవతలు అందరూ గోమాతలో కొలువై ఉంటారు. అయితే శ్రీ మహావిష్ణువు ఒక వరం ప్రసాదించారు. ఎవరైతే ఆవును పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వరం ఇచ్చాడట. అలాగే ఎవరైతే ఆవు ప్రతిమను పూజా గదిలో పెట్టి పూజిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయని దీవించాడు. కాబట్టి 3,000,000 దేవతల స్వరూపమైన గోమాత పటాన్ని ప్రతి ఒక్కరూ పూజా గదిలో పెట్టుకొని పూజించండి. మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ, మీ పుట్టినరోజు కానీ, పౌర్ణమి రోజున కానీ గోవు పటాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకోండి. మీ మనసులో ఏదైతే కోరిక ఉందో దాన్ని ఒక తెల్లని కాగితంపై రాసి ఆ కాగితాన్ని గోమాత పటం దగ్గర ఉంచండి. ఆ రోజు నుండి వరుసగా 27 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం సురభై నమః అని మీ మనసులో జపిస్తూ గోమాత విగ్రహం పైన అక్షింతలు వేయండి. ఇలా వరుసగా 27 రోజులు పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని తీసుకొని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టండి. తరువాత మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ మూటను వేప చెట్టుకు కట్టండి. ఇలా చేయటం వలన మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. గోమాత విగ్రహం ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండి ఉంటుంది. ఇప్పుడు మనం శివుని అంశతో పుట్టిన పేర్లు గలవారి విశేషాల గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటిగా ఎల్ అనే పేరు గల వ్యక్తి. ఎవరి పేరు అయితే ఎల్ అనే అక్షరంతో మొదలవుతుందో అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు. అన్ని చెడు శక్తుల నుంచి ఆ పరమశివుడు ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తుల జీవితంలో ఎటువంటి కష్టాన్ని రానివ్వకుండా ఆ పరమశివుడు రక్షిస్తూ ఉంటాడు. ఇక రెండవది ఎన్. ఎన్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు. ఎన్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీ జీవితంలో అడుగడుగున అదృష్టము వరిస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. డబ్బు పరంగా కూడా మీకు కలిసి వస్తుంది. ఇక మూడవది అక్షరం ఎస్. పేరు గల వ్యక్తులు. మీ పేరులోని మొదటి అక్షరం ఎస్తో ప్రారంభమైతే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీ జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినా కూడా ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు. ఎస్ అక్షరం పేరు గల వారితో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే అలాంటి వారికి బ్యాడ్ టైం చాలా త్వరగా స్టార్ట్ అవుతుంది. తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక నాలుగవది ఆర్. ఆర్ అక్షరం గలవారు. అలాంటి వ్యక్తులు పరమశివుడికి చాలా ప్రీతికరమైన వారు. ఆర్ అక్షరంతో పేరు మొదలయ్యి బాగా కష్టపడే లక్షణం కలవారు. జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. మీ ఇంట్లో సంపదలకి ఏమాత్రం లోటు ఉండదు. ఇక ఐదవది పి. పి అక్షరం గల వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు ఆ పరమశివుడి ఎప్పుడూ సంతోషంగా ఉంచుతాడు. మీరు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు. మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మీ జీవితంలో డబ్బుకి లోటు ఉండదు. మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది. ఇక ఆరవది కే.
కే పేరు గల వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులపై ఆ పరమశివుడి ఆశీర్వాదం ఉంటుంది. కే అక్షరంతో పేరు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పురుషులకు కలిసి వస్తుంది. ఈ అమ్మాయి రాకతో తన భర్త కెరీర్ కూడా అద్భుతంగా మారిపోతుంది. ఆరోగ్యపరంగా, సంపద పరంగా బాగా వృద్ధి చెందుతారు. ఇక 7వది వి పేరు గల వ్యక్తులు. ఈ వ్యక్తులపైన ఎల్లప్పుడూ శివుడి ఆశీర్వాదం ఉంటుంది. మీ దగ్గరకు ఎలాంటి కష్టాలను రానివ్వకుండా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు. చాలామంది తమ భవిష్యత్తు తెలుసుకోవాలని చాలా తహతహలాడుతూ ఉంటారు. ఎవరితో పని లేకుండా మీరు పుట్టిన వారాన్ని, మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఆదివారం పుట్టిన వారు సున్నితంగా ఉంటారు. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు. కుటుంబానికి బాగా విలువ ఇస్తారు. ఇతరులకు బాగా సహాయం చేస్తారు. మంగళవారం పుట్టిన వారు బాగా ధైర్యవంతులు, అలాగే చాలా తెలివైన వారు కూడా. బుధవారం జన్మించిన వ్యక్తులు బాగా డబ్బు సంపాదిస్తారు. సంపాదించిన డబ్బంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు. గురువారం పుట్టినవారు ఎంతో చురుకుగా ఆలోచిస్తూ విజయం సాధిస్తారు. శుక్రవారం పుట్టిన వారి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. శుక్రవారం పుట్టినవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. శనివారం జన్మించిన వ్యక్తులు చాలా సీరియస్గా కనిపిస్తారు. వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు. మీ పిల్లల కీర్తి ప్రతిష్టలను కోరుకునే తల్లిదండ్రులు పిల్లలకు 2 అక్షరాల పేర్లు పెడితే వారి భవిష్యత్తు చాలా బాగుంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే మీ పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెడితే చాలా మంచిదని, పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెట్టడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. పై వీడియోలో చెప్పిన ఈ 7 అక్షరాలు కలిగిన వారు ఎవరైనా సరే శివానుగ్రహం మీపై సమృద్ధిగా ఉంటుంది. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.